హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. టోటల్గా 4660 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది కానిస్టేబుల్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి. సో దీనికి సంబంధించి మిగిలిన డీటెయిల్స్ అన్ని ఒకసారి వీడియోలో అయితే చూసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అలాగే మీకు డౌట్ రావచ్చు, నేను అది ఇప్పుడే క్లారిటీ ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు కానిస్టేబుల్కి సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రెండింటికి ఎలిజిబిలిటీ ఉంది. అంటే మీ దగ్గర డిగ్రీ ఉందనుకోండి, మీరు కానిస్టేబుల్కి సబ్ ఇన్స్పెక్టర్ రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి బ్రదర్ మరి రెండింటికి ఒకే అప్లికేషన్ అని మీకు డౌట్ ఉంటుంది. రెండింటికి ఒక అప్లికేషన్ ఏం కాదండి, సెపరేట్ అప్లికేషన్స్. అర్థమైందా? మీరు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి సెపరేట్ అప్లికేషన్, కానిస్టేబుల్కి సంబంధించి సెపరేట్ అప్లికేషన్ అయితే వేయాలి. దానికి సెపరేట్ ఫీజు చెల్లించాలి, దీనికి సెపరేట్ ఫీజు చెల్లించాలి. అర్థమైందా? అలాగే సిబిటీ ఎగ్జామ్ కూడా డిఫరెంట్. ఓకే, మీరు రెండింటికి అప్లై చేస్తే దానికి ఒకసారి అటెండ్ అవ్వాలి, దీనికి ఒకసారి అటెండ్ అవ్వాలి. ఫిజికల్ టెస్టులు కూడా అంతే, దానికోసారి అటెండ్ అవ్వాలి, దీనికోసారి అటెండ్ అవ్వాలి. మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అంతే, దానికోసారి అటెండ్ అవ్వాలి, దీనికోసారి అటెండ్ అవ్వాలి. అర్థమైందా? మొత్తానికి కంప్లీట్లీ డిఫరెంట్. జస్ట్ ఏంటంటే మీకు అర్థం అవడం కోసం చెప్పాను. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్రెస్ట్ ఉంటే, ఎలిజిబిలిటీ ఉంటే, రెండింటికి అప్లై చేసుకోవాలనుకుంటే రెండింటికి అప్లై చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే, చాలామంది ఇవి స్టేట్ వైజ్ వేకెన్సీస్ అనుకుంటారు. ఇవి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ లాగా స్టేట్ వైజ్ వేకెన్సీస్ అయితే కాదండి, ఇవి జోన్ వైజ్ వేకెన్సీస్ అయితే ఉంటాయి. అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి జోన్ వైజ్ వేకెన్సీస్ ఉంటాయి ఆర్పీఎఫ్లో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో కానిస్టేబుల్కి సంబంధించి, సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి రెండు ఈ వీడియోలోనే చెప్పేస్తాను. ఒకసారి దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/4/2024, అంటే రేపటి నుంచి, అంటే ఏప్రిల్ 15 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 14/5/2024, మే 14వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఏదైనా కనుక మిస్టేక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కూడా అవకాశం ఇచ్చారు. 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు, మే నెలలో 15 నుంచి 20వ తారీఖు వరకు మీరు దీనికి సంబంధించి ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఇది పే స్కేల్ లెవెల్ 3 అండి. 21,700 బేసిక్ పే అయితే ఉంది. ఓకే, దీనికి సంబంధించి అలవెన్స్లన్నీ కలుపుకుని స్టార్టింగే మీకు అరౌండ్ దగ్గరగా ఒక 38,000 దాకా శాలరీ అయితే తీసుకుంటారు. ఇది B1 మెడికల్ స్టాండర్డ్ ఫిట్ అవ్వాలి. అలాగే 18 to 28 ఇయర్స్ మినిమం ఏజ్ అయితే ఉండాలి. అర్థమైందా? మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్. టోటల్ వేకెన్సీస్ 4,208 వేకెన్సీస్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే యాక్చువల్గా 18 to 25 ఇయర్స్ అండి. బట్ ఏంటంటే కోవిడ్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 3 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఇదే మెన్షన్ చేశారు చూడండి, 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది COVID-19 వల్ల ఇవ్వడం అయితే జరిగింది. సో అందుకని 18 నుంచి 28 వరకు ఈ జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి యాక్చువల్గా రిలాక్సేషన్ అయితే ఉంది వాళ్ళ రూల్స్ ప్రకారం. దాని గురించి కూడా చెప్తాను. ఇక్కడ ఒకసారి ఎస్సీ ఎస్టీ వరకు చూసుకున్నట్టయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వరకు చూసుకున్నట్టయితే 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఏజ్ లిమిట్ అనేది ఏ డేట్ల మధ్యలో ఉండాలనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకి మినిమం వచ్చేసి 18 ఇయర్స్, మ్యాక్సిమం వచ్చేసి 28 ఇయర్స్. ఇక్కడ ఒకసారి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ వరకు చూసుకున్నట్టయితే 2/7/1996 నుంచి 1/7/2006 ఈ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ నాన్ క్రిమినల్ వచ్చేసి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది కదా, 2/7/1993 నుంచి 1/7/2006 ఈ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వారికి చూసుకున్నట్టయితే 2/7/1991 నుంచి 1/7/2006 ఈ యొక్క మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు కదా. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది ఆర్పీఎఫ్ కానిస్టేబుల్కి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. యాక్చువల్గా ఇక్కడ మీకు ఎనక్జర్ ఏ అని ఇచ్చారు. ఎనక్జర్ ఏలోకి వెళ్ళి చెక్ చేసుకుంటే అక్కడ మీకు యాక్చువల్ కానిస్టేబుల్కి సంబంధించి 10th క్లాసే, ఏమీ మార్చలేదు. ఒకసారి ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎప్పటికల్లా పూర్తయి ఉండాలంటే మీకు 14/5/2024, ఓకే ఇక్కడ కనిపిస్తుంది కదా 14/5/2024, అంటే మీకు ఏదైతే ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అవుతుందో అప్పటికల్లా మీ యొక్క 10th క్లాస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. అప్పుడు మీరు ఎలిజిబుల్ అవుతారు. ఓకే, అలాగే ఇక్కడ ఆన్లైన్ చేసుకుంటే అప్లికేషన్ ఫీజు కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్. ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్స్ ఉంటారో. ఓకే, అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, మైనారిటీస్ ఆర్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీళ్ళు ఉంటారో 250 రూపీస్ అయితే చెల్లించాలి ఫీజు ఆన్లైన్ అప్లికేషన్కి. ఇక దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఒకసారి చూసుకున్నట్టయితే ముందుగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే పీఈటీ అండ్ పిఎస్టీ ఉంటుంది. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఒకసారి ఏంటి అనేది చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసి టోటల్గా 90 నిమిషాల టైం అయితే ఇస్తారు. 120 క్వశ్చన్లు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 1 మార్క్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. మీకు నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/3 నెగిటివ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఓకే, ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నార్మలైజేషన్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఎగ్జామ్ అనేది మల్టిపుల్ షిఫ్ట్లో కండక్ట్ చేస్తారు.
అర్థమైందా? ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. మనకి ఇందులో ఒకసారి దేని నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది చూసుకున్నట్టయితే అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్స్, రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్స్, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు, టోటల్గా 120 క్వశ్చన్లు. అర్థమైందా? మీకు మెయిన్ ఏంటంటే ఇంగ్లీష్ అనేది లేదు. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిబిటి ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పీఈటీ అండ్ పిఎస్టీ అయితే ఉంటుంది కదా. ఆ పీఈటీ అండ్ పిఎస్టీలో మేల్ క్యాండిడేట్స్కి, ఫీమేల్ క్యాండిడేట్స్కి ఏమేమి ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేస్తారనేది చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్ అయితే 1600 మీటర్లకు 5 నిమిషాల 40 సెకండ్లో రన్నింగ్ అయితే చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్ అయితే 800 మీటర్లు 3 నిమిషాల 40 సెకండ్లో కంప్లీట్ చేయాలి. తర్వాత లాంగ్ జంప్ అనేది ఇద్దరికి కామన్గా ఉంటుంది. మేల్ క్యాండిడేట్ అయితే 14 ఫీటు, అలాగే ఫీమేల్ క్యాండిడేట్ అయితే 9 ఫీట్ లాంగ్ జంప్ అనేది ఉరకాలి. అలాగే హై జంప్ అయితే 4 ఫీటు మేల్ క్యాండిడేట్కి, అదే ఫీమేల్ క్యాండిడేట్ అయితే 3 ఫీటు. అలాగే దీనికి సంబంధించి పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అంటే హైట్, చెస్ట్, ఓకే, ఇలాంటివి ఏమేమి ఉంటాయనేది చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్. అలాగే చెస్ట్ చూసుకున్నట్టయితే అన్ఎక్స్పాండెడ్ 80, ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు. అంటే మినిమం 5 అయితే ఇంక్రీజ్ అవ్వాలి, 85 అయితే రావాలి. ఇక్కడ ఒకసారి చూసుకోండి, అన్ఎక్స్పాండెడ్లో 80 ఉంది కదా, మినిమం ఖచ్చితంగా 80 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎక్స్పాన్షన్ ఎంతైనా రావచ్చు, ఓకే, మీకు 10 వచ్చినా ఎంత వచ్చినా నో ప్రాబ్లం. మినిమం అయితే 5 రావాలి ఎక్స్పాన్షన్ చేస్తే. అర్థమైందా? అలాగే ఎస్సీ ఎస్టీ వారైతే మీకు హైట్లో రిలాక్సేషన్ అయితే ఉంది. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్ది ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారు. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 152 సెంటీమీటర్స్. ఇక్కడ చెస్ట్ చూసుకున్నట్టయితే అన్ఎక్స్పాండెడ్ 76.2 ఉండాలి, ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయ్యి 81.2 అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్థమైందా? ఇక నెక్స్ట్ మీరు ఫిజికల్ ఈవెంట్స్ అన్ని క్వాలిఫై అయిన తర్వాత మీకు మెడికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది ఫైనల్గా. ఇప్పుడు ఒకసారి సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి డీటెయిల్స్ అయితే చూసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 15/4/2024, అంటే ఇది కూడా రేపే స్టార్ట్ అవుతుంది. అలాగే క్లోజింగ్ డేట్ వచ్చేసి 14/5/2024, అంటే మే 14వ తారీఖు వరకు అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. అలాగే దీనికి సంబంధించి మీరు ఏదైనా మిస్టేక్ కనుక చేస్తే 15 నుంచి 24వ తారీఖు మే వరకు దీనికి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే చేసుకోవచ్చు. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుకు సంబంధించి దీనికి సంబంధించి పే లెవెల్ 6, అంటే స్టార్టింగ్ బేసిక్ పేన 35,400 బేసిక్ పే అయితే ఉంటుంది. అలవెన్సెస్ అన్నీ కలుపుకొని స్టార్టింగ్ మీరు 60K దాకా తీసుకుంటారు. 60,000 దాకా మీకు బై హ్యాండే వస్తుంది. ఓకే, B1 స్టాండర్డ్ మెడికల్ అయితే ఫిట్ అవ్వాలి. అలాగే ఈ ఏజ్ చూసుకున్నట్టయితే 1/7/2024 కట్ ఆఫ్ పెట్టడం అయితే జరిగింది. మీకు మినిమం 20 ఇయర్స్, మ్యాక్సిమం 28 ఇయర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అర్థమైందా? టోటల్ వేకెన్సీస్ 452 వేకెన్సీస్. ఇందులో యాక్చువల్గా చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్ సంబంధించి ఏజ్ లిమిట్ 20 to 25. అర్థమైందా? కోవిడ్ వల్ల 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ట్రా ఇవ్వడం అయితే జరిగింది. ఇదొకటైతే గమనించగలరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వారికి యాజ్ యూజువల్గా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏజ్ గ్రూప్ అనేది మీకు మినిమం 20, మ్యాక్సిమం 28 అయితే ఉండాలి కదా. ఒకసారి దీనికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు కదా, అవి ఇంక్లూడ్ చేసుకుని మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏ మధ్యలో ఉంటే మీరు ఎలిజిబుల్ అనేది చూసుకుందాం. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వారికి చెందిన వారైతే మీరు 2/7/1996 నుంచి 1/7/2004 ఈ మధ్యలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే ఓబీసీ నాన్ క్రిమిలేయర్ చూసుకున్నట్టయితే 2/7/1993 నుంచి 1/7/2004 ఈ యొక్క మధ్యలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వారు చూసుకున్నట్టయితే 2/7/1991 నుంచి 1/7/2004 ఈ యొక్క మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్టయితే 500 రూపీస్ అయితే ఫీజు అయితే ఉంటుంది. ఎవరైతే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన మేల్ క్యాండిడేట్స్ ఉన్నారో. అర్థమైందా? అదే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అలాగే ఫీమేల్ వీళ్ళైతే 250 రూపీస్ ఫీజు అయితే ఉంటుంది. ఇక్కడ ఒకసారి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి డిగ్రీ అనేది పాస్ అయి ఉండాలి. అంటే మీరు బీటెక్ అయినా పర్లేదు, లేదు నార్మల్ డిగ్రీ చేసినా పర్లేదు, ఏదో ఒక డిగ్రీ అయితే పాస్ అయి ఉండాలి. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా మెన్షన్ చేయడం అయితే జరిగింది 4/5/2024, అంటే మే 14వ తారీఖు కల్లా మీ యొక్క డిగ్రీ అయితే పూర్తయి ఉండాలి. అప్పుడు మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ముందుగా మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఒకసారి డీటెయిల్స్ చూసుకున్నట్టయితే టోటల్గా 90 మినిట్స్ టైం అయితే ఇస్తారు. టోటల్గా 120 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అలాగే దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే మీకు 1 మార్క్ ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, 1/3 నెగిటివ్. అలాగే దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏమేమి క్వశ్చన్స్ వస్తాయి అనేది ఒకసారి మాట్లాడుకున్నట్టయితే మీకు చూసుకోండి. అర్థమెటిక్ నుంచి 35 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు, అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్లు. సేమ్ కానిస్టేబుల్కి ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అదే.
అర్థమైందా? కథ ఏంటంటే ఇంకొంచెం డెప్త్‌గా అడుగుతారు క్వెషన్ అనేది. అంతకు మించి అయితే ఏం కాదు. కానిస్టేబుల్‌కి అయితే కొంచెం మీడియం లెవెల్‌లో, అలాగే ఇది సబ్ ఇన్స్‌పెక్టర్ అయితే కొంచెం డెప్త్‌గా అడుగుతారు. అంతకు మించి అయితే ఇక్కడ ఏమీ చేంజ్ ఉండదండి. అర్థమైందా? వాళ్ళకి ఇంగ్లీష్ ఉండదు, వీళ్ళకి ఇంగ్లీష్ ఉండదు ఎగ్జామ్‌లో. ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే నెక్స్ట్ మీరు ఎగ్జామ్ క్వాలిఫై అయితే పీఈటీ అండ్ పీఎస్టీకి అయితే వెళ్తారు కదా. ఇందులో సబ్ ఇన్స్పెక్టర్ మేల్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే 1600 మీటర్ల రన్నింగ్ అనేది 6 నిమిషాల 30 సెకండ్లో కంప్లీట్ చేయాలి. అదే ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళకి 800 మీటర్స్ ఉంటుంది, 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసి 12 ఫీటు, అదే ఫీమేల్ క్యాండిడేట్ అయితే 9 ఫీటు. హై జంప్ వచ్చేసి 3 ఫీట్ 9 ఇంచ్ మేల్ క్యాండిడేట్కి, ఫీమేల్ క్యాండిడేట్ అయితే 3 ఫీటు. ఇక్కడ ఒకసారి పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ చూసుకున్నట్టయితే అండర్జర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వారికి మేల్ క్యాండిడేట్స్కి 165 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 157 సెంటీమీటర్స్. అలాగే చెస్ట్ వచ్చేసి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కే ఉంటుందండి. ఫీమేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ అనేది నాట్ అప్లికబుల్. ఓకే, ఇక్కడ చెస్ట్ వచ్చేసి అన్ఎక్స్పాండెడ్ 80 సెంటీమీటర్స్. అలాగే ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయ్యి 85 అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మినిమం 80 ఉండాలి. ఇక ఆ పైన ఎక్స్పాన్షన్ అనేది మన ఇష్టం, ఎంతైనా ఎక్స్పాండ్ అవ్వచ్చు. మినిమం 5 అవ్వాలి. ఓకే, 10 అయినా 15 అయినా ఏం కాదు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వారికి ఒకసారి చూసుకున్నట్టయితే మేల్ క్యాండిడేట్స్కి 160 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. ఫీమేల్ క్యాండిడేట్ అయితే 152 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ చెస్ట్ చూసుకున్నట్టయితే వీరికి చెస్ట్లో కూడా రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. 76.2 సెంటీమీటర్స్ మీకు మినిమం చెస్ట్ అయితే ఉండాలి. అలాగే ఎక్స్పాండ్ చేస్తే 5 సెంటీమీటర్స్ ఇంక్రీజ్ అయ్యి 81.2 అయితే అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అర్థమైందా? మీరు పీఈటీ అండ్ పీఎస్టీ కూడా క్వాలిఫై అయినట్లయితే తర్వాత మెడికల్కి అయితే పిలుస్తారు. సో మొత్తానికి ఇవే ఫ్రెండ్స్, మొత్తానికి డీటెయిల్స్ అయితే మీకు నోటిఫికేషన్కి సంబంధించి మీకు బేసిక్ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయినాయి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే దీనికి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్స్ అనేవి కానిస్టేబుల్కి, ఎస్ఐకి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. దానికి సంబంధించి మీకు ఏ డీటెయిల్స్ కావాలంటే అవి ఒకసారి చెక్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.